తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే ఇక్కడ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పదవి కాలం కూడా మొన్నటితోటి అయిపోవడం అనేది కూడా జరిగింది. సో జూలై 26న. సో ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు, అలాగే తెలంగాణతో పాటు దాదాపు 8 రాష్ట్రాల నూతన పీసీసీ అధ్యక్షుల ఎంపిక జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం పీసీసీ అధ్యక్షులతో పాటు మిగతా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల ఎంపిక కూడా, అలాగే ఏఐసీసీ ప్రక్షాళన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో 3-4 సంవత్సరాల కిందట ఏఐసీసీ సంబంధించిన కీలక పోస్టులో ఉన్న వ్యక్తులకు కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, అలాగే పీసీసీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిల, ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా పాల్గొనడం అనేది జరిగింది. సో తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన కూడా చేయాలని చెప్పేసి కూడా ఏఐసీసీ భావించింది. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువ నేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీలు పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా భావించింది. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా యూత్కి ఈసారి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత కీలక పోస్టులలో కూడా యువకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే గడ్డం వంశీ యువకుడే, అలాగే కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సో ముగ్గురు యువకులే. ఎమ్మెల్యేలు సైతం కూడా చాలామంది యువకులకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశం. దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృత కార్యాచరణ మొదలుపెట్టింది. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షులు నియామకం. సో ఏఐసీసీకి కొత్త కార్యవర్గ సభ్యులు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్ఛార్జ్లను నియామకం త్వరలో చేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ తర్వాత కూడా ఒకసారి ఢిల్లీ పెద్దలను కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 4-5 పేర్లు మాత్రం బలంగా వినిపిస్తుంది కొత్త పీసీసీ చీఫ్ అధ్యక్షుల్లో. మధుయాష్కి గౌడ్ పేరు, మహేష్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎంగా రెడ్డిలకు అవకాశం ఇచ్చారు కాబట్టి. సో బీసీలకి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ ఒక బీసీ నేత, మున్నూరు కాపు చెందినటువంటి నేత, ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉండే. తర్వాత బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. దానికన్నా ముందు కూడా పీసీసీ అధ్యక్షులు బీసీలు అయితే సీఎంలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండే ఆనవాయితీ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది.